ఆదిలాబాద్ మున్సిపల్ పోరులో 27 వార్డుల నుంచి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థులను బరిలో దించింది. పోటీ చేసిన ప్రతి వార్డులో విజయం సాధించి మున్సిపల్ చైర్పర్సన్ సీటును కైవసం చేసుకుంటుందని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీషా ధీమా వ్యక్తం చేశారు. గతంలో చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని అన్నారు. ఖచ్చితంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీని కైవసం చేసుకుంటున్నామంటున్న రంగినేని మనీషాతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ప్రత్యేక ఆకర్షణ కలిగిస్తుంది. మొదటిసారి మొత్తంగా 27 వార్డులలో అభ్యర్థులను నిలిచిపెట్టి ఇటు ప్రధాన పార్టీల్లో అయితే ఒక టెన్షన్ వాతావరణం అయితే ఈ పార్టీ క్రియేట్ చేసింది. ఈ పార్టీకి సంబంధించి ప్రస్తుతం క్షేత్రస్థాయిలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీషా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. చెప్పండి మేడం, ప్రధానంగా ఎలాంటి అంశాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు? ఈ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి సంబంధించి ఎలా ఉండబోతుంది ఈ ఎన్నికల్లో అంటే ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. ఏదైతే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున సింహం గుర్తుతో ఆదిలాబాద్ పట్టణంలో దాదాపు 27 వార్డులలో కూడా ఈరోజు మా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా నేను చైర్పర్సన్గా ఉన్నప్పుడు 5 సంవత్సరాల పదవీ కాలంలో ప్రజలు అభివృద్ధి కానీ నన్ను ఒక ఆడపడుచులాగా భావిస్తూ మన ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధి కూడా చూశారు. ప్రజలే దేవుళ్ళని ముందుకెళ్తున్నాము. సంతోషంగా మా అభ్యర్థులందరూ మీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తుతో మేము పోటీ చేయడం చాలా సంతోషంగా ఉంది. మా వార్డులలో కూడా ఏకదాటిగా ముందుకొచ్చేసి ప్రజలందరూ మా వెనుకొచ్చి మీకే సింహం గుర్తుకే ఓటేసి మళ్ళీ మున్సిపాలిటీలో మిమ్మల్ని కౌన్సిలర్గా కూర్చోబెడదాం, అలాగే మీ మేడంని చైర్పర్సన్గా చూద్దామని ప్రతి ఒక్కరి భావన చాలా సంతోషంగా ఉంది. మొదటిసారి ఈ గుర్తుపైన పోటీ చేయడము, అలాగే ఇంత సంతోషాన్ని మేము ప్రజల్ని ఆకర్షిస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ కూడా మా వెంటే ఉన్నారు, మా వెన్నంటే ఉంటారు. వాళ్ళ ఆశీర్వాదాలు కూడా మాకున్నాయి. కాబట్టి మా కౌన్సిలర్లందరూ ఏదైతే ఏఐఎఫ్బి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున మేము పోటీ చేస్తున్నాము, ప్రతి ఒక్కరు కూడా 27కి 27 స్థానాలు గెలుస్తున్నాము. అలాగే ఒంటరిగా పోరాటం చేస్తున్న అభ్యర్థులను కూడా మేము బ్యాక్ సైడ్ నుంచి సపోర్ట్ చేస్తూ వాళ్ళను కూడా గెలిపించుకునే విధంగా ముందుకెళ్తున్నాము. దాదాపు మున్సిపల్ పీఠం ఈరోజు మా చేతికి వస్తుంది. ఖచ్చితంగా 16వ రోజు మేము మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని అధిరోహించబోతున్నాం. గతంలో మీరు 5 ఏళ్ళు మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి పనులేంటి? ఆ అభివృద్ధికి సంబంధించి ఇప్పుడు ప్రచారంలో అభివృద్ధికి సంబంధించి ఎలాంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు? ఇంకా ఆదిలాబాద్ పట్టణానికి సంబంధించి ఎలాంటి పనులు ఉన్నాయని మీరు భావిస్తున్నారు? ఆదిలాబాద్ పట్టణంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా అనేది వెనుకబడ్డ జిల్లా. ఎంత అభివృద్ధి చేసినా తక్కువే. ఇప్పటి వరకు పాలన ఎంతో అందరినీ చూశారు, చైర్మన్లను చూశారు, ఎమ్మెల్యేలను చూశారు, ఎంపీలు చూశారు. ఎక్కడా అభివృద్ధి అనేది జరగలేదు. దాదాపు 5 సంవత్సరాలు నేను చైర్పర్సన్గా ఉన్నప్పుడు కనీసం ఒక 150 కోట్లతో అభివృద్ధి చేశాం. కానీ ఇంకా తక్కువే. ఆదిలాబాద్ పట్టణానికి ఇంకా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. ఇంకా దాదాపు మీరు కేఆర్కే కాలనీ చూడొచ్చు, ఖానాపూర్ చూడొచ్చు, అంబేద్కర్ నగర్ చూడొచ్చు. ఇంకా మురికి కాలువలు లేవు, రోడ్లు లేవు, ప్రజలకి మంచినీటి సౌకర్యం లేదు, చెత్త బండ్లు ఇంటింటికి రావట్లేదు, చెత్త సేకరణ చేయట్లేదు. ఇటువంటి చిన్నగా ఇంటి ముందు లైట్ లేదు. చిన్నవి ప్రజలు ఈరోజు కోరుకుంటున్నారు. పెద్దగా ఆదిలాబాదు ఏదో మెజార్టీ టౌన్ జంక్షన్లను అభివృద్ధి చేసి మేము అభివృద్ధి చేశామనేది ఇక్కడున్న మాజీలు చెప్తున్నారు. కాకపోతే ప్రజలకు చిన్న అవసరాలు చాలా ఉన్నాయి. లైట్ కానీ, మంచినీళ్ళు కానీ, ఈరోజు శానిటేషన్ కానీ వాళ్ళకి తప్పకుండా అవసరం. మురికివాడలలో నివసిస్తున్న వాళ్ళకి ఇవన్నీ చేస్తే ప్రజలు ఈరోజు ఆరోగ్యంగా ఉంటారు. వర్షాకాలం వచ్చిందంటే ప్రతి ఇల్లు దాదాపు సగం వార్డులు కూడా ఆదిలాబాద్ పట్టణంలో మునిగే స్థాయిలో ఉన్నాయి. కాబట్టి అవన్నీ ఎక్కడెక్కడ కనెక్టింగ్ రోడ్స్ ఉన్నాయి, కనెక్టింగ్ బ్రిడ్జెస్ ఉన్నాయి, కనెక్టింగ్ నాలి వెళ్ళడానికి కూడా కనెక్టింగ్ చేయాల్సి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చిన్న వసతులు నేను చేయాలనుకుంటున్నాను. చైర్పర్సన్ అయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి ప్రజల అవసరాలు తెలుసుకొని చేస్తానని చెప్తున్నాను. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఒకవైపు, మరోవైపు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేకి సంబంధించిన ఒక పార్టీ కావచ్చు, మరోవైపు మాజీ మంత్రి ఉన్న పార్టీ, ఈ 3 ప్రధాన పార్టీల ముందు ఏఎఫ్బి ప్రస్థానం ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? దాదాపు ప్రధాన పార్టీలు అంటున్నాం కానీ ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో ఏదైతే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మీద ఉన్న నమ్మకంతో ప్రజలు వేస్తున్నారో మాకు బీఆర్ఎస్ అయితే అసలు పోటీ కాదని అనుకుంటున్నాము. వాళ్ళ ఏదైతే 5 సంవత్సరాలు నా పదవీ కాలం అయిన తర్వాత తన సొంత కొడుకు మీద ప్రేమతో చైర్మన్ చేశారో, తను ఎలా పనిచేశారో ప్రజలందరికీ తెలుసు. ప్రజలైతే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసే మాత్రం ఇంట్రెస్ట్ చూపెడతలేరు. తర్వాత బీజేపీ పార్టీ
ఈరోజు స్లమ్ ఏరియాలో ఇక్కడ మైనార్టీ దాదాపు 45,000 మెజార్టీ ఉంటుంది. మైనార్టీ ఏరియాలలో బీజేపీ అసలు రానేలాదు. సెంటర్ సిటీ మాత్రం మేము ఈరోజు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకే గెలుస్తున్నాము. అలాగే మైనార్టీ ఏరియాలలో కూడా భారీ మెజార్టీతో ఈరోజు మా క్యాండిడేట్సే గెలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చూస్తే ఈరోజు గ్రూపుల విషయాన కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చే క్రమంలో కనబడతలేదు. కాబట్టి దాదాపు మేమే 27కి 27 గెలిసే ముందుకెళ్తున్నాం. మొత్తంగా 27 స్థానాల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పోటీ చేస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఆదిలాబాద్ మున్సిపల్ ఎలక్షన్లో పార్టీ కింగ్గా ఉండబోతుందా, కింగ్ మేకర్గా ఉండబోతుందా? కింగ్గా ఉండబోతున్నాం. 27కి 27 స్థానాలు గెలిచి ఆదిలాబాద్ పట్టణంలోనే ఒక కొత్త చరిత్ర సృష్టించబోతున్నాము. ఒక్కసారి మీరు చూడండి, కేజ్రీవాల్ పార్టీ పెట్టినప్పుడు ఇదేం వస్తుందా అన్నారు. అక్కడ 1 సైడ్ మెజార్టీతో అక్కడ సీఎం అయ్యారు. ఈరోజు అదే చరిత్ర ఆదిలాబాద్ పట్టణంలో సృష్టించబోతున్నాం. సింహం గుర్తుకి ఓటేసి గెలిపించండి, మళ్ళీ చైర్పర్సన్గా నన్ను కూర్చోబెట్టండి అని ప్రజలందరినీ కోరుతున్నాను. ఇది మొత్తంగా గతంలో పనిచేసిన అనుభవంతో పాటు అప్పుడు ప్రజల నుండి తీసుకున్న మన్ననలే తన విజయానికి సోపానం చేయబోతుందని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదిలాబాద్ మున్సిపల్ని కైవసం చేసుకుంటున్న ఇటు రంగినేని మనిషి అయితే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కిరణ్, 99 టీవీ, ఆదిలాబాద్ జిల్లా నుండి.